నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ, అయ్యా చంద్రబాబు, ఏ రోజైనా నువ్వు ప్రజలకి ఉపయోగపడే మంచి పనులు ఏదైనా చేసావా? నేను చేసిన డెవలప్మెంట్నే నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు, క్రెడిట్ చోరీ చేస్తాను. అసలు నీలాగా మాటలు మార్చే విధంగా ఓసరోలు కూడా ఈ విధంగా రంగులు మార్చదేమో అన్నట్లుగా ఓసరోలు కూడా నిన్ను చూసి సిగ్గుపడతా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చంటారు ఈ వ్యాఖ్యలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు? అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి డెవలప్మెంట్ అనే పదానికి అర్థం తెలుసండి. విద్వాంసానికి మరో పేరంటే జగన్మోహన్ రెడ్డి. డెవలప్మెంట్ అనే పదం ఆయన నోట్లోంచి వస్తే దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఊసరవెల్లికి అసలు మరో రూపం నువ్వే. ఎందుకంటే ఒక కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఎప్పుడు ఏ సందర్భం వస్తే ఆ సందర్భంగా నువ్వు మారిపోయి చేస్తుంటావు. దానికి ఉదాహరణ అసలు ఆంధ్రాలో ఇంకెవరు ఉండరు. ఊసరవల్లి అనే పదానికి 100% జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అభివృద్ధి గురించి నువ్వు ఈయన మాట్లాడడం ఏంటంటే, అసలు ఈ రోజున చూస్తున్నారుగా, దావోస్ వెళ్తే ఎటువంటి సంస్థల ప్రతినిధులు పెట్టుబడిదారులు ఎదురొచ్చి మాట్లాడుతున్నారో, ఈయన అసలు ఆ రోజున దావోస్ వెళ్తే చలికి ఎక్కడ పడుకున్నాడండి? చలి అని చెప్పి ఎక్కడ వీళ్ళు ఉన్నారు? సరే, ఆ రోజున ఉన్న ఐటీ మినిస్టర్ ఏం చెప్పాడండి? అప్పడాల పరిశ్రమ, బొబ్బట్ల పరిశ్రమ, పచ్చడి పరిశ్రమ. ఒక అసెంబ్లీలో ఒక ఇండస్ట్రియల్ మినిస్టర్ మాట్లాడానండి. అది జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో జరిగే అభివృద్ధి అంటే అది. కానీ ఈరోజు దావోస్లో మా లోకేష్ బాబు గారు చూస్తున్నావుగా, ఎటువంటి పెట్టుబడిదారులను ఎంతమందిని ఆకర్షించి దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. 1,00,000 పైన జాబులు వచ్చే మార్గం చూపించారు. దానికి నీకు అసలు ముందు డెవలప్మెంట్ అనే దానికి ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందంటే ఓర్చుకోలేని మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు. సమగ్ర భూ సర్వే నువ్వు చేయడం ఏంటి స్వామి? ఎక్కడ ఖాళీ ల్యాండ్లు ఉన్నాయి, ఏ ల్యాండ్లు ఉన్నాయి, ఏమి అటవీ భూములు ఉన్నాయి తెలుసుకొని నీ వాళ్ళతో బినామీలుగా రాయించేసుకున్నావు ఎక్కడికక్కడ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి తిరుపతిలో కట్టింది ఏంటంటే అటవీ భూమిలో కట్టింది కదా గెస్ట్ హౌస్. ఆ రోజు నీ కళ్ళు మూసుకుపోయిందా? నీ సమగ్ర భూ సర్వే కాపాడలేకపోయిందా? ఈ సమగ్ర భూ సర్వే పెట్టింది ఎందుకు? ఎక్కడ ఏ ఖాళీ ల్యాండ్లు ఉన్నాయో అవన్నీ దోచుకుంటానికి మీ బ్యాచ్ మొత్తం వైసీపీ దొంగల బ్యాచ్ దోచుకుంటానికి చేసిన సర్వే అది. కానీ ఈ రోజున మేము చేసే సర్వే అటువంటిది కాదు. జెన్యున్గా ఎవడి ల్యాండ్ వాడికి దక్కాలో అది జరుగుతుంది. ఈ రోజున మేము పాస్ పుస్తకాలు ఇస్తాం, రాజముద్ర గవర్నమెంట్ రాజముద్ర వేసి ఇచ్చాం. కానీ నువ్వు ఆ రోజున పాస్ పుస్తకాలు ఇచ్చావు, ఎవడ ముద్ర వేసి ఇచ్చావు? నీ బొమ్మ వేయడానికి నీ బాబుగారు సొత్తా, నీ అమ్మ సొత్తా? ఎవడ సొత్తని మా పొలాల మీద మాకు హక్కున్న ఆస్తుల మీద నీ బొమ్మ వేయడానికి? అటువంటి చండాల పనులు చేసిన వ్యక్తివి నువ్వు అభివృద్ధి గురించి ఊసరవెల్లి గురించి మాట్లాడతావేంటి? నిన్న చెప్పాడుగా మీ విజయసాయి రెడ్డి గారు, నువ్వు ఏ యాత్రలు చేసినా 27 తర్వాత తలకిందులు తపస్సు చేసినా నీకు ఈసారి ఆ 11 కూడా రావు. అసలు ముందు నీ పులివెందుల్లోనే చూసుకో నీ పరిస్థితి ఏంటనేది. నువ్వు రోడ్డు మీదకి వస్తే జనాలు కూడా సిద్ధంగా ఉన్నారు. నీకు ఎటువంటివి సమాధానం చెప్పడానికి ప్రజలు, మహిళలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ 1923లోనే బ్రిటిష్ వాళ్ళు సమగ్ర భూ సర్వే చేశారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో గత 5 ఏళ్ల పాలనలో సక్రమంగా భూ సర్వే చేశాడు. ఈ ఘట్టం అసలు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు? చెప్పాం కదా సార్, మిగిలిన పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దోచుకుంటానికి సర్వే చేశారు తప్ప సర్వే రాళ్ళ మీద నీ ఫోటో ఏంటి? అసలు సర్వే రాళ్ళు ఎవడ పొలానికి హక్కుదారుడు ఆ రోజున పాతుకుంటారు సర్వే రాళ్ళు అనేవి. కొత్తగా నువ్వు సర్వే రాళ్ళ కాన్సెప్ట్ చేసి అందుట్లో కొన్ని కోట్లు దోచేసావు. అలాగే సర్వే రాళ్ళ మీద నీ ఫోటో ఏంటి? మా పొలాలకి మాకు సరిహద్దుకున్న రాళ్ళకి నీ ఫోటో వేసుకున్న కర్మ మాకేంటి? నువ్వు దోచేసుకున్నా మీ బాబు ఉన్నప్పుడు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, దాని మీద వేసుకో నీ ఫోటోలు. సర్వేరాల మీద నువ్వు వేసుకో. సమగ్ర భూ సర్వే అనేది అతను చేయలేదు సార్. వైసీపీ దొంగలంతా దోచుకుంటానికి చేసిన ఒక సర్వే అది, అంతే. గత 2017లో పాదయాత్ర చేశాను, విజయడంక మోగించాను 2019లో. అలాగే ఇప్పుడు 27లో పాదయాత్ర చేస్తాను, 29లో మందే గెలుస్తాం, వచ్చాక ఎవరిని వదిలిపెట్టద్దు, అసలు జగన్ 2.0 పాదయాత్ర అంటే చూపిద్దాం, ఈసారి అందరూ రుచి చూపిద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటన్నా ప్రజలు నమ్మి రెండో ఛాన్స్ ఏమైనా ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్కసారి ఇచ్చినందుకే ఆంధ్ర ప్రజలు అసలు మామూలు కాదు, నరకం అంటే ఎలా ఉంటుందో చవి చూశారు. నీకు మళ్ళీ ఇంకో రెండోసారి అవకాశం ఎలా ఇస్తారు? ఇవ్వడానికి ప్రజలు ఏమైనా అంత పిచ్చిగా ఉన్నారా? ఒక్కసారి నిన్ను నమ్మించినందుకు ఎంత కోల్పోయారో, ఒక 25 సంవత్సరాల డెవలప్మెంట్ని కోల్పోయారు. ఈ రోజున ఒక సంవత్సరన్నర కాలంలో జరుగుతున్న అభివృద్ధిని చూశాక ఈరోజు దావోస్ నుంచి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వెళ్ళి తెచ్చే పెట్టుబడులను చూశాక నీ ముఖం వంక ఎవడని చూసేవాడు ఉన్నాడు ఆంధ్రాలో? నీకు ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. అంటే దావోస్ గతంలో లోకేష్ చంద్రబాబు ఇద్దరు కలిసి వెళ్ళారు, యువతని మోసం చేశారు. అలాగే కంపెనీస్ ఏం తీసుకురాలేదు. ఇప్పుడు కూడా దావోస్ వెళ్ళారు, అలాగే కంపెనీస్ తీసుకురాకుండా అసలు నిరుద్యోగ యువత గురించి ఆలోచించే ఘట్టం
చంద్రబాబు గారిని లోకేష్ గారిని అసలు ఎలాంటి లేదు. గత ప్రభుత్వ హయాంలో యువతకి ఏ విధమైన జాబ్స్ కావాలో మేము కల్పించాము, అసలు డెవలప్మెంట్ అనేది జరిగింది గత 5 ఏళ్ల పాలన అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అవును సార్, వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టి వాళ్ళకి 10,000 చొప్పున జాబులు ఇచ్చాడు సార్. డిఎస్సి తీసింది ఎవరండి? ఆ రోజున వాగ్దానం చేసింది నువ్వు, కానీ మేము మా గవర్నమెంట్లో తీసాం మొన్న. యువతకి ఏమేం కావాలో నైపుణ్యాలు కానీ ఇండస్ట్రియల్ కానీ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం. అలాగే నీ హయాంలో ఆంధ్ర నుంచి ఫ్యాక్టరీలు పారిపోయినాయి, ఈ రోజున మా హయాంలో వస్తున్నాయి, పెడుతున్నారు. కియాకి మీకు చిన్న ఉదాహరణ, పోయిన చంద్రబాబు గవర్నమెంట్లో కియా పరిశ్రమ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి ప్రాంతంలో తీసుకొచ్చారంటే ఈ భారతదేశంలోనే ఎంత వెనకబడిపోయిన ప్రాంతం, తక్కువ వర్షపాతం ఉన్న అనంతపురం లాంటి జిల్లాల్లో ఫ్యాక్టరీని పెట్టి దానికి నీరు ఇచ్చి అన్నీ చేస్తే దానికి అనుబంధంగా ఉన్న ఫ్యాక్టరీలు మొత్తాన్ని పారిపోయేట్టు చేసిన వెధవి, అటువంటి పరిపాలన చేసిన వెధవ పరిపాలన చేసిన వ్యక్తివి నువ్వు. అలాగే జాకీ ఇండస్ట్రీ పారిపోయి తెలంగాణలో పెట్టుకుంది, లుల్లు పారిపోయి గుజరాత్లో పెట్టుకుంది. ఇలా కంపెనీలు మొత్తాన్ని తరిమి కొట్టింది నువ్వు. ఈ రోజున కంపెనీలు తెస్తాను, యువతకి ఉద్యోగాలు ఇస్తాను అంటావేంటి? వాలంటరీ వ్యవస్థ ఇచ్చింది అది ఒక యువత, అది ఒక ఉద్యోగాల. యువతకి అటువంటి ఉద్యోగాలు నువ్వు ఇచ్చేది వాలంటరీ వ్యవస్థ లాంటి ఉద్యోగాలు. ఈ రోజున ఇస్తున్నాడు చూడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం సంయుక్తంగా ఇస్తున్నాయి, ఎటువంటి జాబులు ఇస్తున్నాయో చూడు, అది చూసి నేర్చుకో. అంటే అన్న ముఖ్యంగా మాట్లాడుతూ అసలు నేను చేసిన గొప్పే చంద్రబాబు చెప్పుకుంటా ఉన్నాడు. అసలు నేను లేకపోయినప్పుడు ఈ ప్రజలు కూడా అసలు బాధపడుతూ ఉన్నారు, అసలు నాశనం చేస్తున్నారు చంద్రబాబు, జగనే ఉంటే బాగుండేదని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారని కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అసలు నీకు గొప్ప అభివృద్ధి అనే పదాలకి నువ్వు కేర్ ఆఫ్ దేనికి పనికిరావు. చిన్న ఉదాహరణ, నిన్న మీ విజయసాయిరెడ్డి గారే, మీ ఎంపీ విజయసాయిరెడ్డి గారే చెప్పారుగా నీ డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది. లిక్కర్లో డెవలప్మెంట్ చేసావు సొంతంగా. ఇంతవరకు ఏ స్టేట్లో ఏ సీఎం చేయనటువంటి సొంత లిక్కర్ వ్యాపారం, చీప్ లిక్కర్ పమ్మి అతి సాధారణ మానవులు ఎంతోమందిని హాస్పిటల్ పాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసావు. అది డెవలప్మెంట్, నువ్వు చేసిన డెవలప్మెంట్. ఇసుక అమ్మేసుకున్నావు, దాంట్లో నువ్వు చేసావు డెవలప్మెంట్, నువ్వు డెవలప్ అయ్యావు. అలాగే గవర్నమెంట్ అటవీ ల్యాండ్లను దోచేశారు, అందుట్లో నువ్వు డెవలప్మెంట్ అయ్యావు. ఇవి నువ్వు చేసిన డెవలప్మెంట్. నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడతావేంటి? అంటే అన్న గత 5 ఏళ్ల పాలన కానీ ఇప్పుడు ఈ 19 నెలల కాలం పాలన కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తాడేపల్లిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? అసలు ఆయన తాడేపల్లిలో ఉన్నది ఎన్ని రోజులు ఉన్నాడండి? 19 నెలల కాలంలో తీసుకో. అతను వాస్తవంగా ఏంటంటే ఆ బెంగళూరు హేళంక అది ఉంది కదా, అక్కడికి మార్చుకోవడం మంచిది. అతను ఈ వీళ్ళని కూడా ఉన్న ఎమ్మెల్యేలను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టుకోవడం మంచిది. ఆయన ఈ స్టేట్కి అయితే పనికిరాడు, ఇంకా ఆంధ్రాకి పనికిరాడు. అందుకని ఈ 11 సీట్లు కూడా రావు అతనికి. మరి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, ఇప్పుడు 2 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది, ఇంకో సంవత్సరాల కాలంలో పాదయాత్ర చేస్తాను, ప్రజల్లో ఉంటానని చెప్పి అంటా ఉన్నారు. మరేంటి అసలు? మరి పాదయాత్రకు వస్తే కదా రెడీగా ఉన్నారు ప్రజలు నీకు సమాధానం చెప్పడానికి, మహిళలు, ప్రజలు. యువత అయితే ఎదురు చూస్తుంది నువ్వు ఎంత తొందరగా పాదయాత్రకు వస్తే నీకు ఎటువంటి సమాధానం చెప్పాలా అని. తొందరగా అదేతో తొందరగా బిగించేసి పుణ్యం కట్టుకో బాబు. ఆంధ్ర ప్రజల కోపాన్ని, దీన్ని రుచి చూద్దు నువ్వు.